ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో అందరూ దీపావళి సంబరాల సెలబ్రేషన్స్‌లో మునిగిపోయి ఉంటే, సినిమా వాళ్ళ మధ్య చర్చలు మాత్రం దీపావళి పార్టీ పేరుతో బండ్ల గణేష్ ఇచ్చినటువంటి అంటే బండ్ల గణేష్ ఇచ్చిన పార్టీ అనే కంటే కూడా సినిమా వాళ్ళు బండ్ల గణేష్ బల ప్రదర్శన చేశారు. మరి తన బలాన్ని ఎవరికి చూపించే ప్రయత్నమో తెలియదని సినిమా వాళ్ళ మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. అవును, బండ్ల గణేష్ నిజంగానే దీపావళి పార్టీ పేరుతో దాని గురించి బ్రహ్మాండంగా ఇంగ్లీష్ పత్రికలు కానీ రాస్తున్నాయి పుంకాలుగా. ఒక ప్లేట్ భోజనం 15,000 రూపాయలట. ఒక రాత్రి పార్టీకి ఆయన పెట్టిన ఖర్చే 2 కోట్లు దాటిందట. అందరినీ చిరంజీవి గారిని పిలవడం గురించి కాదు, చిరంజీవి గారు మా ఇంటికి దీపావళి సెలబ్రేషన్స్కి వస్తూ ఉన్నారని చెప్పి 2 రోజుల నుంచే బండ్ల గణేష్ మంచిగా ఒక సింహాసనం లాంటి చైర్ను రెడీ చేయించిండ్రు. ఆయన చైర్ మీద కూర్చోగానే నా మనసు ఆనందంతో పొంగిపోతుంది అని చెప్పి ఆయన ట్వీట్లు పెట్టుకుంటూ ఆ చైర్ను కూడా అదేదో ఇంద్రా సినిమాలోన సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనారెడ్డిది అనే డైలాగ్ ఉంటుంది కదా, అట్లా ఆ డైలాగ్ను సార్థకత చేసే విధంగా సపరేట్గా చేయించారట సింహాసనాన్ని. దాని మీద ఇంకా చిరంజీవి గారిని కూర్చోబెట్టి ఇంకేం లేండి, వెంకటేష్ వచ్చారు, చిరంజీవి గారు, చాలామంది నిర్మాతలు, దర్శకులు వరుస పెట్టి వచ్చారు. బేసిక్గా ఆయన ఏమీ పెద్దగా సినిమాలు కూడా ఇప్పుడు తీస్తలేరు. మరి ఇప్పుడు నిజం ఇంతకు పోనీ ఇది ఏమన్నా రెగ్యులర్గా చేస్తారంటే లేదు. వాళ్ళ ఊరికి వెళ్ళి టపాసులు కొనకపోయి టపాసులు కాల్చేవాళ్ళట దీపావళికి. కానీ ఇప్పుడు ఈ దీపావళి పార్టీ పేరుతో 2 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టి, పైగా ఆయన విజువల్స్ కూడా వాళ్ళ ఇంటిని బ్రహ్మాండంగా పైన నుంచి డ్రోన్లతో తీసేపించి మొత్తం ఇంటి డెకరేషన్స్తో కనుక మంచి వీడియోలు రెడీ చేయించి ఆ వీడియోలు వదిలి ఇంకా చిరంజీవి గారిని గేటుకి అవతలే అక్కడి నుంచి వచ్చి చెయ్యి పట్టుకొని వచ్చి చిరంజీవి గారిని చాలా ఆప్యాయంగా తీసుకెళ్తే రకరకాల మొత్తం మీద అయితే బండ్ల గణేష్ సినిమా ఇండస్ట్రీలో నాకు ఇంకా ఎంత బలం ఉందో చెక్ చేసుకుంటూ ఉన్నారు. లేకపోతే నేను ఈ మధ్య సినిమాలు తీయకుండా పర్లేదు, నా బలం ఎక్కడికి తగ్గదని చెప్పి ఎవరికైనా నిరూపించారో, అంతకుమించి ఇంకేమైనా కారణాలు ఉన్నాయో తెలియదు. కానీ కొన్ని రోజుల నుంచి సినిమా పరిశ్రమలోనే ఏమంటారు బండ్ల గణేష్ వర్సెస్ మరికొందరి మధ్య, బండ్ల గణేష్ వర్సెస్ బన్నీ వాసు అని, లేకపోతే మరికొందరి మధ్య ఫుల్గా ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్గానే ట్విట్టర్లలో ఒకరి మీద మరొకరు పంచులు సెటైర్లు వేసుకుంటూ పేల్చుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానా లేకపోతే కనిపించని కారణాలు ఉన్నాయో తెలియదు. కానీ మొత్తం మీద బండ్ల గణేష్ ఇచ్చిన దీపావళి పార్టీ ఇంగ్లీష్ పత్రికలు కూడా రాసుకుంటూ వస్తున్నాయి.